ఖమ్మంలో తొలి విడత అప్డేట్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ పోలింగ్ కొనసాగుతోంది. రఘునాథపాలెం మండలంలోని 32 పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇదివరకే 5 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. రఘునాథ మండలంలోని 7 పంచాయతీలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. వివిపాలెం, పాపటపల్లి, పంగిడి, చింతగుర్తి, కోయచలక, మంచుకొండ, చిమ్మపూడి గ్రామాలకు వెబ్ పాసింగ్ పెట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ పోలింగ్ కొనసాగుతోంది. రఘునాథపాలెం మండలంలోని 32 పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇదివరకే 5 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. రఘునాథపాలెం మండలంలోని 7 పంచాయతీలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. వివిపాలెం, పాపటపల్లి, పంగిడి, చింతగుర్తి, కోయచలక, మంచుకొండ, చిమ్మపూడి గ్రామాలకు వెబ్ పాసింగ్ పెట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ పోలింగ్ కొనసాగుతోంది. రఘునాథపాలెం మండలంలోని 32 పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇదివరకే 5 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. రఘునాథపాలెం మండలంలోని 7 పంచాయతీలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. వివిపాలెం, పాపటపల్లి, పంగిడి, చింతగుర్తి, కోయచలక, మంచుకొండ, చిమ్మపూడి గ్రామాలకు వెబ్ పాసింగ్ పెట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ పోలింగ్ కొనసాగుతోంది. రఘునాథపాలెం మండలంలోని 32 పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇదివరకే 5 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. రఘునాథపాలెం మండలంలోని 7 పంచాయతీలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. వివిపాలెం, పాపటపల్లి, పంగిడి, చింతగుర్తి, కోయచలక, మంచుకొండ, చిమ్మపూడి గ్రామాలకు వెబ్ పాసింగ్ పెట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ పోలింగ్ కొనసాగుతోంది. రఘునాథపాలెం మండలంలోని 32 పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇదివరకే 5 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యాయి. రఘునాథపాలెం మండలంలోని 7 పంచాయతీలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. వివిపాలెం, పాపటపల్లి, పంగిడి, చింతగుర్తి, కోయచలక, మంచుకొండ, చిమ్మపూడి గ్రామాలకు వెబ్ కాస్టింగ్ పెట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ పోలింగ్ కొనసాగుతోంది. రఘునాథపాలెం మండలంలోని 32 పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇదివరకే 5 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. రఘునాథపాలెం మండలంలోని 7 పంచాయతీలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. వివిపాలెం, పాపటపల్లి, పంగిడి, చింతగుర్తి, కోయచలక, మంచుకొండ, చిమ్మపూడి గ్రామాలకు వెబ్ కాస్టింగ్ పెట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన డీటెయిల్స్ ఖదీర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఖదీర్, పంచాయతీ ఎన్నికల అప్డేట్స్ ఏంటి? పోలింగ్ ఎంతవరకు వచ్చింది? చంద్రిక, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనేక మంది వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి పోలింగ్లో భారీగా పాల్గొంటూ ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచే అనేక మంది ఇక్కడ పోలింగ్లో పాల్గొనాలని చెప్పేసి ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకే పోలింగ్ ఉండటం కారణంగా వృద్ధులు, దాంతోపాటుగా విద్యార్థులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇప్పుడు చూడొచ్చు మనం విజువల్స్లో కనబడుతున్నారు. బారులు తీరున్నారు. అయితే ఈసారి మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈసారి ఆ ఓటు హక్కును వినియోగించుకునే ఉత్సాహం కనబరుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ యొక్క అభ్యర్థిని గెలుపొందే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో చూస్తే మొత్తం 566 పంచాయతీలు ఉండగా తొలి దశలో 192 గ్రామ పంచాయతీలకు 1740 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఖమ్మం రెవెన్యూ డివిజన్లోని వైరా, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో విస్తరించున్న 7 మండలాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెంలలో ఈరోజు ఎన్నిక జరుగుతుంది. అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 230 వార్డులు వాటితో పాటుగా ఏకగ్రీవం అయ్యాయి. మొత్తంగా 20లో మొత్తం ఫుల్ బాడీతో గ్రామ పంచాయతీలను గెలుచుకున్నది అధికార పార్టీనే. అయితే మరో 10 గ్రామ పంచాయతీలకు వార్డు మెంబర్లకు మాత్రమే ఎన్నిక జరుగుతుంది. అయితే 489 మంది సర్పంచ్ అభ్యర్థులు, 3445 మంది వార్డు మెంబర్స్ ఈసారి బరిలో ఉన్నారు. మొత్తం 2,41,131 మంది ఓటు హక్కును మొదటి విడతలో ఉపయోగించుకొని ఉన్నారు. అయితే తొలి విడతలో ఏకగ్రీవమైన పంచాయతీలు స్నానాల లక్ష్మీపురం, పుణ్యాపురం, గోవిందాపురం, నారపనేనిపల్లి, రఘునాథపాలెం, రాముల తండ, మల్లెపల్లి, రేగుల్చెలక, మంగ్యాతండ, జమలాపురం,
కాచవరం ఇక్కడ కొన్ని చోట్ల వార్డు మెంబర్లకు అవుతుంది, కొన్ని చోట్ల సర్పంచ్ ఎన్నికకు ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే తొలి విడతలో పంచాయతీ ఎన్నికల్లో 1582 పోలింగ్ కేంద్రాలు, 2089 బ్యాలెట్ బాక్సులు, 1899 పోలింగ్ అధికారులు, 2321 పోలింగ్ అధికారులు ఇక్కడ నియమించడం జరిగింది. అయితే ప్రస్తుతం 36 సమస్యాత్మక పోలీస్ స్టేషన్ లొకేషన్స్ని గుర్తించారు. 360 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే మొత్తంగా చూస్తే అధికారులు ఈ ఎన్నికను సజావుగా నిర్వహించాలని చెప్పేసి భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 469 గ్రామ పంచాయతీల పరిధిలో 4150 వార్డులు ఉన్నాయి. అయితే మొదటి విడతలో భాగంగా పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు సంబంధించిన 8 మండలాలు ఉన్నాయి. అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మణుగూరు, పినపాకలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అక్కడ కూడా ఉపసంహరణ తర్వాత మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి, 344 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 145 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు సర్పంచ్ స్థానాలకు 1092 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మొత్తంగా చూస్తే ఇక్కడ 2,70,573 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అయితే తొలి విడతలో ఏకగ్రీవమైన పంచాయతీలలో కొన్ని 14లో 4 మాత్రమే ఫుల్ బాడీతో ఏకగ్రీవమై మొత్తం కొన్ని చోట్ల వార్డు మెంబర్లకు అక్కడ ఎన్నిక జరుగుతుంది. దాంతోపాటుగా తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 1420 మంది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దాంతోపాటుగా 1510 దీనికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులు, 1713 పోలింగ్ అధికారులు, 2295 ఇతర పోలింగ్ అధికారులను నియమించడం జరిగింది. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 157 సమస్యాత్మక పోలీస్ స్టేషన్ లొకేషన్స్ని గుర్తించారు. 40 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే మొత్తంగా అన్ని పార్టీలు గ్రామాల్లో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక్కో చోట ఒక్కో రకమైన పార్టీ అభ్యర్థిని బట్టి, రిజర్వేషన్లను బట్టి ఈసారి చాలా ఉత్సాహాన్ని కనబరుస్తున్న పరిస్థితి. ఎందుకు అనంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ కూడా పర్ఫామ్ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటుగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈసారి బరిలోకి దిగి తమ యొక్క అభ్యర్థిని గెలుపొందే విధంగా ఇక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే చూస్తే పోలింగ్ శాతం అనేది 40% అబోవ్ అయిపోయింది. అనేక చోట్ల ఉదయం నుంచి 7 గంటల కంటే ముందే అనేక మంది ఓటర్లు మహాశయులందరూ ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం బారులు తీరారు. ప్రధానంగా ఈసారి యువత ఓటు అనేది ఎక్కువగా నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే చూస్తే ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా తమ సొంత గ్రామాలకు వచ్చి తమ బంధువులు లేకపోతే తమ నైబర్స్ ఎవరైతే ఇక్కడ నిలబడి ఉన్నారో వాళ్ళని గెలిపించుకోవడం కోసం ఇక్కడ వాళ్ళు ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దాంతోపాటుగా సోషల్ మీడియా యాక్టివిటీస్ని కూడా వాళ్ళు ఎక్కువగా అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇప్పుడు వరకు 40% పోలింగ్ అనేది నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. మరి కొద్దిసేపట్లో అధికారికంగా దాన్ని ప్రకటించే అవకాశం ఉంది. చంద్రిక.